జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా బంగారాజు, మత్తు వదలరాటు, గుర్రం పాపిరెడ్డి లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇటీవల హైదరాబాద్లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా అబ్దుల్లా ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. మహిళలతో కలిసి బోనం ఎత్తుకుంది. బోనాల వేడుకల్లో పాల్గొన్నందుకు తనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని చెబుతూ ఫరియా అబ్దుల్లా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. వారం రోజుల కిందట మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. బోనం ఎత్తి అమ్మవారి దర్శనం చేసుకుంది. పోతురాజులతో కలిసి ఊర మాస్ డప్పు చప్పులకు క్రేజీ స్టెప్పులు వేసింది. తెలంగాణ కల్చర్ గొప్పదనం గురించి చెబుతూ ఫరియా ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. ఇక్కడి ప్రజల ఆప్యాయత ప్రపంచంలో ఎక్కడా దొరకదని చెప్పింది. ఫరియా ఎమోషనల్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరినీ యాక్సెప్ట్ చేసి అందరూ కలిసి ఉంటారు. అదే బెస్ట్ అండి. అంటూ కామెంట్లు చేశారు. ఈ విమర్శలపై స్పందించిన ఫరియా ఇవాళ ఇన్స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. నా తండ్రి ఇస్లాం మతాన్ని ఇష్టపడి ఇందులోకి మారాడు. ఇస్లాం మతంలోని మంచి విషయాలన్నింటినీ నాకు చూపిస్తూ ఆయన నన్ను పెంచారు. నేను కూడా ఇస్లాంలో ఎప్పుడూ మంచినే చూశా. మీరు కూడా మంచినే చూడాలని కోరుకుంటున్నా. నేను తప్పు చేస్తున్నానని, నేను కాఫీరని అంటున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా. మీరు కలిసే ప్రతి మనిషిలో దేవుణ్ణి చూడలేకపోతే మీరు తప్పు మార్గంలో ఉన్నట్లే. నేను ప్రేమ, ఐక్యత, శాంతి కోసం ప్రార్థిస్తా. ఇకపైన అలానే చేస్తా. నాపై ద్వేషం చూపించే వారికి కూడా నేను మరింత ప్రేమను పంచుతా. వారి మంచి కోసం ప్రార్థిస్తా అంటూ ఫరియా అబ్దుల్లా ఆ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. అల్లా అనే పదానికి అర్థం తనకు తెలుసని, అల్లా అంటే వెలుగు అని చెప్పింది. ఫరియా అబ్దుల్లా కన్నీళ్లు పెట్టుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.